అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసీస్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీబీ ప్లాంట్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ప్లాంట్ ట్యాంక్ దగ్గర భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పరవాడ పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. అయితే వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం లైట్ తీసుకోవడంపై స్థానికులు కార్మికులు మండిపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసీస్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీబీ ప్లాంట్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, కవిత, అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పరవాడ సెజ్లో వరుస అగ్ని ప్రమాదాలు, అదేవిధంగా ఫార్మా ప్రమాదాల నేపథ్యంలో ఒకవైపు కార్మికులు, మరోవైపు స్థానిక ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తెల్లవారుజామున సుమారు 6:15 సమయంలో పరవాడలో ఉన్న మెట్రోకామ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా భారీగా మంటలు అలుముకొని భారీ ఎత్తున కూడా పొగ, అదేవిధంగా మంటలు కూడా వ్యాప్తి చెందాయి. అయితే పూర్తిగా ఈ మెట్రోకామ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన డంపింగ్ యార్డ్కి సంబంధించి అంటే పూర్తిగా కూడా ఒక వేస్టేజ్ మెటీరియల్ను, వేస్టేజ్ కెమికల్స్ను దాచే ఆ ప్రదేశంలో పూర్తిగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా సరే ఆస్తి నష్టం భారీ ఎత్తున ఉంది. కానీ పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెట్రోకామ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఏవైతే వాడగా నిల్వ ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ని పూర్తిగా కూడా ఈ ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్న ఆ బిల్డింగ్లో ప్రధానంగా కూడా మొత్తం అంతా స్టోరేజ్ చేస్తుంటారు. కానీ సాధారణంగా ఒక కెమికల్ వాటర్తో రియాక్ట్ అయితేనే చాలా వరకు విస్ఫోటనం చెందే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఒక కెమికల్ మరొక కెమికల్తో రియాక్ట్ అయ్యి భారీ ఎత్తున కూడా ఈ పేలుడు సంభవించింది. పూర్తిగా కూడా బిల్డింగ్కి సంబంధించిన పొజిషన్ చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా నల్లటి పొగతోటి నిండిపోయింది. ఆ పైన రేకుల షెడ్కి సంబంధించి కింద ప్రాంతంగా పూర్తిగా దగ్ధమైన ప్రదేశం కనిపించింది. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి భారీ ఎత్తున కూడా మంటలు అలుముకోవడం, పొగ కూడా అలుముకోవడంతో పూర్తిగా చాలా వరకు ఇబ్బందికర వాతావరణం ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సంఘటన స్థలానికి పరవాడ పోలీసులు చేరుకున్నారు. అయితే పూర్తి ఎత్తున దీనికి సంబంధించిన 6:15 ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే సంఘటన స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకొని పూర్తి ఎత్తున కూడా మంటలను అదుపులో తీసుకొచ్చాయి. కాకపోతే ఈ ప్రమాదం జరిగిన సమయంలో భారీ ఎత్తున లోపల కెమికల్స్ ఉండడంతో ప్రమాదకరమైన వాయువులు కూడా బయటకు వచ్చాయని ఒక అంచనాకు వచ్చారు అధికారులు. ఇలాంటి తరుణంలో చుట్టుపక్కల ఉన్న స్థానికులు, అదేవిధంగా కార్మికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సేఫ్టీ ఆడిట్ సంబంధించి కంపెనీలో సేఫ్టీ ఆడిట్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా నిర్వహించకపోవడంతో ఈ ప్రమాదాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటాయి. పరవాడలో ఒకవైపు ఎసెన్షియా ఫార్మా ప్రమాదము, అదేవిధంగా రక్షిత డ్రగ్స్లో జరిగిన ప్రమాదం కావచ్చు, మరోవైపు సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదం కావచ్చు. ఇలాంటి ప్రమాదాలు భారీ ఎత్తున కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఒకవైపు కార్మికులు, స్థానిక ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అయితే ముఖ్యంగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించే సమయంలో సరైన ప్రికాషన్స్ పాటించకపోవడం, సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్లు సరిగ్గా ఇవ్వకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము మెట్రోకామ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ప్రధాన ద్వారం వద్ద కూడా ఇంకా కార్మికులు కొంతమంది ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన ఒకసారి వీని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి, ఏ టైంలో జరిగింది సమాచారం ఉందా? నాకు తెలియదు సార్. నేను మార్నింగ్ వచ్చానండి. నేను ఇటు వచ్చరికి ఏటైందో నాకు తెలియదు ఏం జరిగిందో కూడా. ఓకే, సాధారణంగా ఆ డంప్లో ఏముంచుతారు ఆ బిల్డింగ్లో? ఇదండి ఆ డంప్లో ఏముంచుతారు సాధారణంగా? ఎఫ్లెంట్ ఏదో ఉంటుందండి అందులో. ఎటువంటి కెమికల్స్? కెమికల్స్ కదా, వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, యూరిన్ వాటర్, టాయిలెట్ వాటర్ ఉంటుంది కదా అందులో. ఆ పక్క నుంచి అందులో పడింది అంటే ఏదో. ఓకే, అంటే జనరల్గా మీరు కంపెనీలో పనిచేస్తుంటారు కదా, అలాంటి కెమికల్ అంటే ఫార్మా కంపెనీలో ఎటువంటి కెమికల్ అయినా సరే వాటర్ కావచ్చు, లేకపోతే ఎయిర్తో రియాక్ట్ అయినా సరే ఖచ్చితంగా విస్ఫోటనం అయితే చెందుతుంది. అది ప్రతి ఒక్క కెమిస్ట్రీ ప్రతి ఒక్కరు తెలిసింది. కానీ ఇంత పెద్ద కంపెనీ మెయింటైన్ చేసినప్పుడు కొన్ని ప్రికాషన్స్ అన్ని పాటించాలి కదా, లేకపోతే దానివల్ల కార్మికులు మీకు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కదా. అవును సార్, బట్ ఏంటంటే నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు సార్. నాకు నేను కెమికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ కాదు సార్, సో అంత నాలెడ్జ్ లేదు సార్ నాకు. ఓకే, ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికైనా గాయాలేమైనా? ఎవరికి ఏం కాలేదు సార్, ఎవరికి ఏం కాలేదు సార్. కనీసం ఒక పర్సన్ కూడా చిన్న గీత కూడా ఎవరికి ఏం పడలేదు, అంత బాగానే సార్, ఎవరికి ఏం కాలేదు. కాకపోతే ఇలాంటి ఫార్మా కంపెనీస్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని విషవాయువులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఇప్పుడు నిలబడాలన్నా సరే ఆ ఎయిర్ని పీల్చలేకపోతున్నాం కదా, చాలా ఘాటుగా వస్తుంది. అటువంటిది ఏమైతే జరగలేదు సార్. మరి నేను వచ్చిన మార్నింగ్ ఇటుకు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. ఇక్కడ ఎవరికి కూడా ఏం కూడా కాలేదు సార్.
అంటే సేఫ్ సైడ్ ఏదో ఫైర్ టెండర్ లోపల పెట్టారు అంతే తప్పితే ఎవరికింత ప్రెషర్ కూడా ఏం జరగలేదండి. గతంలో ఎప్పుడైనా జరిగిందా మీ కంపెనీలో ప్రమాదం? గతంలో ఇప్పుడు కూడా అది కూడా చిన్నది ఏదో జరిగింది సార్ లాస్ట్ టైం ఇప్పుడు సార్. అంటే ఫార్మల్ అనేది చిన్నది అడపదడప చిన్న సహజం సార్. ఎవరైనా కావాలని చేయరు, కోరి తెచ్చుకోవాలని అనుకోరు సార్. ఎందుకంటే అందరూ పనిచేసేవాళ్ళం కదా సార్ ఇక్కడ. కానీ ఒకవైపు అంటే ఎక్విప్మెంట్ పరంగా పక్కన పెడితే ఫార్మా కంపెనీ అనగానే వందలాది మంది కార్మికులు ఉంటారు. అందరూ కూడా సాదాసీదా కార్మికులే, టెంపరీగా పనిచేసుకునే కార్మికులు ఉంటారు. చాలా వరకు చూస్తాం గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగి చాలా మంది మృతి చెందారు కదా. మరి ఖచ్చితంగా ఎటువంటి అంటే మీకేం భయం అవ్వట్లేదా? దాంట్లో ఇప్పుడు అటువంటి సంఘటన ఇప్పుడు జరగలేదు సార్. నేను ఈ కంపెనీలో చాలా రోజులుగా పనిచేస్తాను కానీ ఇప్పుడు అటువంటిది ఏం జరగలేదండి ఇక్కడ ఇప్పుడు కూడా. ఎందుకంటే చుట్టుపక్కల అన్నిటి కంపెనీల గురించి నాకు తెలియదు కానీ మా కంపెనీలో మాత్రం 100% సేఫ్టీ ఉంటుంది సార్ ఇప్పుడు కూడా. సేఫ్టీ ఆడిట్స్ నిర్వహిస్తుంటారా మీరు ఇక్కడ? చేస్తాం సార్. ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఇయర్లీ 2 టైమ్స్ జరుగుతుంది సార్. ఓకే. సేఫ్టీ ఆడిట్ జరుగుతుంది. మరి సేఫ్టీ ఆడిట్ జరిగినప్పుడు ఈ విధంగా ఫైర్ ఎగ్జాస్టర్స్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా పాటించాలి కదా. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కదా, మరి ఫైర్ సేఫ్టీ ఉందా? ఉంది సార్, 100% ఉంది. అందుకే కాబట్టి అది కంట్రోల్ అయింది సార్. కంట్రోల్ చేయగలం. ఏ టైం జరిగింది మీకు అంచనా ఉందా? అంచనా లేదు సార్. ఓకే. ఎంత టైం కంట్రోల్ చేశారు ఫైర్? వితిన్ 10 minutes కంట్రోల్ అయిపోయింది సార్. అది ఫ్యూమ్స్ మాత్రం అది స్మోక్ వచ్చింది, ఫైర్ అయితే కంట్రోల్ అయింది. రైట్, ఇది పరిస్థితి. మెట్రో క్యాంప్ సంబంధించిన ప్రమాదం ఘటనకు సంబంధించి ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అయితే ముఖ్యంగా గతంలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ తీసుకుని ఉంటే ఇప్పటికీ ప్రమాదాలు కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశమే కనిపించేది. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదాలు కంట్రోల్ అవ్వట్లేదు. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఫార్మా కంపెనీలో చాలామంది కార్మికులు మృత్యువాత పడుతున్న ఘటన కూడా కమ్మింది. దీని నేపథ్యంలో ఒకవైపు స్థానికులు అదేవిధంగా కార్మికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.